నమస్తే అందరికీ. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. నా పేరు ఆర్పి ఆశిష్. నా ఫస్ట్ వ్లాగ్ నా కాలేజ్ ఫ్రెండ్స్తో, నా స్కూల్ ఫ్రెండ్స్తో చేసిన దారా అనిరుద్ధ్. హలో హలో హలో. సో ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ఎందుకు ఈరోజు మనోడికి సర్ప్రైజ్ అనమాట. పిఆర్ అని చెప్పలేదు, నార్మల్ చెస్ట్ వర్కౌట్ అని చెప్పినాము. సో చూద్దాం మనోడు పిఆర్ ఈరోజు హిట్ చేస్తాడో లేదో చూద్దాం. ఈరోజు అసలే అంతంత మాత్రమే చేస్తాను నేను చెస్ట్. చూద్దాం ఎట్లా నడుస్తుందో కదా. వచ్చేసావా? హాయ్ గైస్, ఇగో ఆశిష్ గారు ఇప్పుడే పైనకి వెళ్ళిండు. వాడికి ఈరోజు పిఆర్ అని చెప్పినాం కానీ ఎంత లిఫ్ట్ చేపిస్తామో చెప్పలేదు. వాడి పిఆర్ ఎంతనో కూడా మాకు తెలియదు. సో ఈరోజు అయితే మేము లిఫ్ట్ చేయాలనుకున్న వెయిట్ 90 kgs బెంచ్. సో చూద్దాం వాడు ఎత్తగలుగుతాడో లేదో. వాడికి ఇంకా 90 kgs అని చెప్పలేదు, జస్ట్ పిఆర్ అని చెప్పినాము. చూద్దాం ఎట్లా లిఫ్ట్ చేస్తాడో లేదో చూద్దాం. సో నా ప్రకారం ఏంటంటే ఫస్ట్ నేను ఆల్రెడీ మైండ్లో పెట్టుకుంటాయి వర్కౌట్ ఇది చేయాలని. సో ఇవాళ వర్కౌట్ అయింది. అప్పుడు చేస్తాను నార్మల్. నేను ఎప్పుడు ఫ్రీ వెయిట్సే చేస్తాను, ఎక్కువ రాడ్స్తో చేయాలి. కానీ ఎవ్రీ ఫుల్ బాడీ వర్కౌట్కి నేను రాడ్స్తో చేస్తాను, పవర్ లిఫ్టింగ్ ఎక్కువ చేస్తాను. సో అట్లా ప్లాన్ చేస్తాను. మీరు? మేము జనరల్గా చేస్తుంటే ఫస్ట్ వచ్చి ఫ్లాట్ బెంచ్ మాది. ఫ్లాట్ బెంచ్, ఇంక్లైన్డ్, డిక్లైన్డ్, అదే. నేను డిక్లైన్ చేయ. నేను ఎట్లా ప్లాన్ చేసుకుంటా వర్కౌట్ అంటే ఒక వీక్ మొత్తం ఫ్లై మూమెంట్స్. ఫస్ట్ నేను ఎప్పుడు ఇంక్లైన్తో స్టార్ట్ చేసి ఫ్లాట్ చేస్తా, మళ్ళీ ఫ్లైస్ చేస్తా. అది కింద నుంచి పైకి అయినా, పై నుంచి కిందికైనా కేబుల్ సార్. ఈరోజు మీదే వర్కౌట్ ప్లాన్ అంటే ఏదైనా సరే సరే చూద్దాం. ఫస్ట్ సెట్ కంప్లీట్ చేసుకున్నాడు 40 kgs. 8 reps కొట్టమంటే చాలా ఎక్కువ కొట్టేశాడు. ముందు వాడికి ఇంకా ఎక్కువ కొట్టడానికి ఛాన్స్ ఉండదు, చినిగిపోతుంది. ఏముంది అంతగానం. చలో అనిరుద్ధ్ గారు కొడుతున్నాడు. ఇప్పుడు అనిరుద్ధ్ గారు చేస్తున్నాడు. మీరు నవ్వకర్రా, నాకు భయం అవుతుంది. వాళ్ళకి తెలుసా? నేను ఎడిటింగ్ చేస్తాను కదా, అప్పుడు నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఖాళీ చెస్టేనా ఈరోజు? చెస్ట్ సెకండ్ టైం ఇది. ఈరోజు 100 పోదామంటే పిఆర్ 100 కొట్టిస్తాం. ఏమో బెంచ్ మీద అంత. ఇప్పుడు 60 kgs బెంచ్ ప్రెస్. సో ఎన్ని రెప్స్ చేయాలా? ఇది లాస్ట్ ఇది 6 reps అంట. చూసాం ఈజీగానే వచ్చేస్తుంది. బట్ మన ఇక్కడ వెయిట్స్ తెలియదు కదా ఎట్లున్నాయో. చూద్దాం. నెక్స్ట్ ఒకటి రాను. అల్లా కోలం అయిపోయిందిరా. లాస్ట్కి పోయినప్పుడు ఇట్లనే హెల్ప్ అంటాడు. మేము కూడా జోక్ చేస్తాం. అప్పుడు అంబులెన్స్ రావాల్సి వస్తుంది తర్వాత. ఏంటి మొత్తానికి ముగ్గురికి 60 వచ్చింది. 6 reps. ఇప్పుడు వీళ్ళు పెడుతుంది 70 kgs. నా పిఆర్ అది. ఎన్ని reps? యా ఆశిష్ గారిది ఇప్పుడు పిఆర్ అనమాట. 70 kgs ఫస్ట్ టైం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ మ్యామ్. ఇచ్చివాడే. అలా అనిపించింది. ఇప్పుడు ఇదే వెయిట్ నాది కూడా పిఆర్ అనమాట. నాకు 70 1 or 2 reps వస్తాయి. కానీ నాకు దూలు ఎక్కువ కదా. పోయినసారి 85 వరకు వెళ్ళాం మీ జిమ్లో. నియోకే వచ్చినాం. నియో వెయిట్స్ బాగుంటాయి కదా, కానీ బెంచ్ క్రాస్ ఉంటుంది. బెంచ్ క్రాస్ చిన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. 70 1-2 reps వచ్చింది. దూల కొద్ది 80 ఒక్క రెప్ కూడా రాలే. ఇంకా దూల 85.
నైస్ రా. ఇప్పటికి ఎన్ని సెట్స్ అయినాయిరా? ఫోర్త్ అనుకోండి. ఇంకెన్ని ఉన్నాయి? ఇప్పటికే మూడు నాలుగు ఓన్లీ హాఫ్ వే. సరే చూద్దాం ఎట్లా నడుస్తుంది. మీరు ఉన్నారు కదా పక్కన, మీరుండగా నాకేమవుతుంది రా. సో మాకు 70K ఫెయిలియర్ వచ్చేసింది. కానీ యాజ్ యూ నో ఇండియన్స్కి దూల బాగా ఎక్కువ కదా, మేము ఇంకా కొద్దిగా మా దూల తీరే వరకు కొడుతూనే ఉంటాం అన్నమాట. నేనైతే ఇప్పుడు పిఆర్ ప్రో మ్యాక్స్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం ఎంత చేస్తున్నాం మనం ఇప్పుడు. 90 kgs. అదే మన వెయిట్ కంటే ఒక 2 times ఎక్కువ. 0.5 times ఎక్కువ. నువ్వు చెప్పినట్టు చేసావు ఇప్పుడు. లాస్ట్ సెట్. చూసినారా, ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు సపోర్ట్ తీసుకోండి మీ ఫ్రెండ్స్తోని. నాకైతే సపోర్ట్ చేయడం రాదు ఇంత వెయిట్లో. నీకు ఏం చెప్పినా 1 rep అంటాడు, 1 repతో ఆపడి వీడని చెప్పలే. చలో, మెయిన్ ఇంపార్టెంట్ ఫామ్ నేర్చుకోండి, వెయిట్లు కాదు. కానీ ఎవ్రీ 1 day పర్ వీక్ నీ పిఆర్ ఇది చేయడం ట్రై చేయండి, లేకపోతే రెప్స్ ఇంక్రీజ్ చేయండి. వీడి పిఆర్ ఎక్కువ కానీ వీడికంటే ఈడే ఎక్కువ రెప్లు కొట్టిండు. వేస్ట్, దేనికి వానికి రాడు. ముఖం చూడు ఎట్లా అడి చూడు రే. ఏం తినకుండా రాలేదురా, అందుకే అట్లా అవుతున్నాడు. గాబరా బట్ 300 grams వచ్చి ఒక పూటలో తింటాడు. లెక్క తింటాడు. జిమ్ వచ్చే ముందు తినా, జిమ్ తర్వాత తింటాడు. జీరా ఇంత వెయిట్లు లిఫ్ట్ చేసే ముందు మెంటల్ ప్రిపరేషన్ ఉండాలన్నమాట. మెంటల్ ఏముండదు, మ్యాడ్ ఉండాలా. చలో 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 చలో, క్లీన్ రా. నైస్. సార్కి ముఖం అంతా అసలు హీట్ వచ్చేస్తుంది ముఖం మీద ఒకేసారి. బెంచ్ ప్రెస్ క్లోజా? ఎట్లుంది బెంచ్ ప్రెస్ పిఆర్ 90 kgs? ఏం అనిపించలే. బట్ మెయిన్ థింగ్, మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఏం థింక్ చేయకండి ఇంత వెయిట్ కొడుతున్నా అంత వెయిట్ కొడుతున్నా. ఇంకోలో ఒకడు ఉన్నాడు మనకి, వాడు చూసుకుంటాడు ఏమైనా అయితే. నీ రెప్స్ నీ ఫామ్ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనోడు డెడికేషన్ ఎంతగానో ఉందంటే వర్కౌట్ చేయాలి, పిఆర్ కొట్టాలని జిమ్కి వచ్చిండు. పిఆర్ కొట్టేసినాం లైక్ లిటరలీ 40, 50, 60, 70, 75, 80, 85, 90 అంతా అయిపోయింది. బెంచ్ పిఆర్ కొట్టేసినాం. మనోడికి ఇప్పుడు గుర్తొచ్చింది చెకింగ్ చేయాలని. చెక్-ఇన్ చేయలే అన్నాడు, కానీ పైన మన విక్యాననే ఉన్నాడు కాబట్టి నడిచిపోతుంది. పైన చెప్పేసి వచ్చిన మన విక్యాన, మన F7 అక్కడ ఇక్కడ బాటా బేకరీ దగ్గర F7 ఉంది కదా, ఆడుండే ముందు. సో అన్ననే అన్నాడు చెక్-ఇన్ చేయవా బ్రో అంటే, చేస్తాను చేసుకుంటా. ఇక ఒక వేరియేషన్ అయిపోయింది, ఇప్పుడు పోయి చేసేసి వచ్చినాం. ఎంత ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు అయితే ఇన్ఫ్లుయెన్స్ ఇట్లా వాడతారని అనుకోలేదు బ్రో. ఇన్ఫ్లుయెన్స్ కాదు, దోస్తానా అది.
కొట్టు కొట్టు. ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది. సమ్మరీ ఏంది వర్కౌట్? 8 reps చెస్ట్ ప్రెస్ ఫ్లాట్ బెంచ్తోని, మళ్ళీ ఇంక్లైన్ బెంచ్తోని 3 sets, మళ్ళీ ఫ్లైస్ పైనుంచి కింది ఫ్లైస్, డిక్లైన్ ఫ్లైస్, అది 3 sets. మెయిన్ ఓన్లీ పిఆర్ కొట్టాం ఈరోజు. పిఆర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. పిఆర్, పవర్ లిఫ్ట్ అన్ని. 60 kgs పిఆర్ ఉండే అని చెప్పాడు, 90 కొట్టిండు. ఇప్పుడు నెక్స్ట్ 100 సపోర్ట్ తీసుకుంటే కానీ కొట్టా నేను. ఇప్పుడు సపోర్ట్ తీసుకుంటే నెక్స్ట్ టైం కొట్టేస్తావు. బేసికలీ సపోర్ట్ తీసుకున్న బాడీకి అలవాటు అవుతుంది ఇక వెయిట్ అడాప్ట్ అవుతుంది ఆ వెయిట్కి. అట్లా నెక్స్ట్ టైం ఉన్నప్పుడు నీకు సపోర్ట్ కూడా ఉండదు, సపోర్ట్ కూడా అవసరం ఉండదు. నెక్స్ట్ టైం మంచిగా కొట్టేస్తావు ఇంకా. అట్లా అదనమాట సంగతి. ఏమైనా టిప్స్ చెప్దాం అనుకుంటున్నారా బిగినర్స్కి? బిగినర్స్ టిప్స్ కాదు కానీ వాడిని ఎప్పటి నుంచో అడుగుతుండే నేను, కొలాబ్ చేద్దాం రా, బ్లాగ్ చేయను, నార్మల్ ప్రాపర్ బ్లాగ్స్ చేస్తుండు అని. సో ఫైనలీ హ్యాపీ అనమాట. మాడు ఈరోజు స్టార్ట్ చేసిండు బ్లాగింగ్. ఫస్ట్ బ్లాగ్ అది కూడా మా కొలాబరేషన్తో ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేసిండు. ఇంకా హ్యాపీ. సో ఇట్లనే గ్రో అవుతుండు. ఆల్ ద బెస్ట్. ఎప్పుడు కంటెంట్ కావాలన్నా అంతా ఫన్ కంటెంట్ దొరుకుతుంది మా కాడ. నేను కూడా ఏదో పేజ్ స్టార్ట్ చేసాను, హోమీస్ అని స్టార్ట్ చేసాను నేను ఇన్స్టాగ్రామ్. గణేష్ స్టార్ట్ చేసాను. అది యాక్చువల్లీ గణేష్ గారు చేసింది అనమాట. మేము కలిసినప్పుడు ఏదైనా వీడియోస్ అవన్నీ చేస్తుంటే ఎడిట్ చేసి పెట్టేస్తున్నాడు. అదే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు, ఐజీ పేజ్. అదే ఇంకేం లేదు ఇక. వాడిని కాదు, ఫస్ట్ మా వాడిని డిస్ప్లే ఫాస్ట్ చేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.